వనపర్తి పంచాయతీ ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఖర్గేను కోరామని తెలిపారు. చిన్నారెడ్డి వ్యవహార శైలిని ఖర్గేకు వివరించామని, ఈ విషయాన్ని పరిశీలించమని ఖర్గే కేసీ వేణుగోపాల్కు చెప్పారని తెలిపారు. ఏఐసీసీ, పీసీసీపై చిన్నారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. డబ్బులు తీసుకుని బీఫామ్లు ఇచ్చారని అంటున్నారని, తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయడం మంచిది కాదని మేఘారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకునే సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చిన్నారెడ్డి గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము డీటెయిల్ రిపోర్ట్గా మొత్తం లాస్ట్ 30 నెలల నుంచి ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన ఏమేమి చేస్తున్నాడు, ఎవరెవరు చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్లకు ఏం సపోర్ట్ చేస్తున్నారు, అధికార పార్టీని హైకమాండ్ను ఏం తప్పు పడుతుందనే దాని మీద మేము అన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇప్పుడే మా పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు ఖార్గే గారికి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చొచ్చడం జరిగింది. ఆయన ఓఎస్డీ గారిని పిలిచి కేసీ వేణుగోపాల్ గారికి పంపించేసి డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకురమ్మని ఆదేశించడం జరిగింది. పార్టీ నామ్స్ ప్రకారం అది తప్పు ఉంటే విచారణ చేసి ఏ చర్యలైనా తీసుకునేదానికి మేము వెనకాడమని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏఐసీసీని, పీసీసీని డబ్బులు తీసుకొని బీఫామ్ ఇచ్చిండ్రు అనేది పెద్ద కామెంట్ చేస్తున్నాడు. సో దాని మీద ఆయనకు 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. పార్టీ 8 సార్లు ఎమ్మెల్యే నిలబడిచిండు, ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఆయన ఎమ్మెల్సీ నిలబడ్డాడు. సో 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అట్లా డబ్బులు తీసుకొని ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. సో అన్నిసార్లు ఒకవేళ నేనే డబ్బులు తీసుకొని ఇచ్చినట్లు ఆయన అన్నాడు కాబట్టి 9 సార్లు ఆయన కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు, దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం మేము చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.